హలో ఎవ్రీవన్, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ హోమియోపతి ఫిజిషియన్ డాక్టర్ చేతన్ రాజు గారు ఉన్నారు. హాయ్ చేతన్ గారు. హలో మేడం. మీ లాంగ్వేజ్ లోనే మాట్లాడాలంటే ఏదైనా కీబోర్డో స్విచ్ బోర్డో పని చేయాలంటే వైర్లు బాగా పని చేయాలి కదా. ఆ వైర్లలోనే డ్యామేజ్ వస్తే కరెంట్ పాస్ కాదు, స్విచ్ ఆన్ కాదు. ఏమైందా అని మనం ఆ స్విచ్ బోర్డునే కెలుకుతుంటాం. ఆల్రెడీ ప్రాబ్లం ఉన్నది ఎక్కడ అంటే వైర్లో. సో సేమ్ బాడీ నరాలు ఎందుకు వస్తాయి ప్రాబ్లం, ఎప్పుడు వస్తాయి, ఎలా తెలుసుకోవాలి, అసలు స్విచ్ ఆన్ అయ్యి లైట్ రావట్లేదు అనేదాకా ఎందుకు వెయిట్ చేయాలి? అప్పటి వరకు బాడీ ఏం సిమ్టమ్స్ ఇవ్వదా? ఎవరికి ఇవ్వదు. బికాస్ ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ పేషెంట్స్కి అంత తెలీదు పెయిన్ అని అంటూ ఉంటారు కదా. అందుకని బైన్సా అనేసి ఊరు ఉంది. ఆ ఊరు నుంచి ఒక పేషెంట్ వచ్చారు మన దగ్గరికి. ఓకే. ఆ పేషెంట్కి ఎట్లా ఉండే నరాల నొప్పులు అంటే, ఇప్పుడు ఈ తొడలు ఉంటాయి కదా, తొడ భాగంలో నొప్పి ఉంది, అరికాల్లో మంటలు ఉన్నాయి. బండి నడిపేటప్పుడు ఇట్లా లెఫ్ట్ రైట్ చూసుకొని తిప్పుతాం కదా బండి, ఇట్లా లెఫ్ట్ చూడంగానే చక్కర్లు వస్తున్నాయి. నాకు లెఫ్ట్ సైడ్ పర్టికులర్ గా లెఫ్ట్ కి చూస్తే చక్కర్లు స్టార్ట్ అవుతున్నాయి. ఓకే. మళ్ళీ భుజాలు లాగుతున్నాయి. ఓకే. ఇవి సిమ్టమ్లతో వచ్చిండ్రు. ఇప్పుడు అందరు ఏమనుకుంటారంటే ఇది వెరికోస్ వెయిన్స్ ఉంటది కదా, అది కూడా నరాల సమస్య అనుకుంటారు. అవునా కదా, మీరు కూడా వినే ఉంటారు, అరే నరాలు ఇట్లా వాసిపోయినాయి చూడండి డాక్టర్ సాబ్ అనేసి చూపిస్తారు. అయితే వెరికోస్ వెయిన్స్ అంటే అవి రక్తనాళాలు, అవి నరాలు కాదు. కానీ చాలా మందికి అది నరాల నొప్పినే అనిపిస్తుంది. ఈ పేషెంట్ కి వెరికోస్ వెయిన్స్ కూడా ఉండే. ఓకే. ఉంటాయండి కంపల్సరీ వైసీ వర్సాగా లేదా? లేదు. ఈ పేషెంట్ ఏం పని చేస్తుండే అంటే వీళ్ళకి టోటల్ ఉండే ఫ్రూట్లది బిజినెస్ ఉండే. ఓకే. అయితే ఏందంటే ఇప్పుడు ఈ పేషెంట్ ఈ సమస్యలతోటి మన దగ్గర వచ్చిండ్రు. ఎందుకంటే లామినెక్టోమీ అనేసి ప్రొసీజర్ ఉంటుంది, అంటే సర్జరీ అది. ఓకే. అయితే లామినెక్టోమీ చేయాలనేసి అన్నారు. అంటే పేషెంట్కి ఏం ప్రాబ్లం ఉండే అంటే డీజనరేటివ్ డిస్క్ డిజీజ్ అనేసి రోగం ఉంది, ప్లస్ దాంతో పాటు ఇంకా వేరే ప్రాబ్లంలు కూడా ఉన్నాయి. ఓకే. అంటే సర్జరీలో ఏం చేయాలి? ఇప్పుడు సెట్ చేయాలి. ఇప్పుడు అదే చెప్తున్నా, ఏమైంది అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇప్పుడు నరాలు దెబ్బపడ్డాయి అనేసి జనరల్ భాషలో మనం చెప్తాము, కానీ నరాలు ఏం పని చేస్తున్నాయి బాడీలో మన చాలా మందికి తెలియదు. అందరు ఏమనుకుంటారు, రక్తం ఒక్క కాడికి వెళ్ళి ఇంకో కాడికి తీసుకొని పోతున్నాయి నరాలు అనేసి అనుకుంటారు. కానీ యాక్చువల్ గా నరాలు తీసుకుపోయేది రక్తం కానే కాదు. నరాలు ఏం అంటే అది నర్వస్ సిస్టమ్ మన బాడీది. మన బుర్ర ఉంటది కదా, మన బుర్ర ట్రాన్స్ఫార్మర్ అనుకోండి మీరు. ఓకే. అంటే ఒక పెద్ద బ్యాటరీ అని అనుకోండి, లేకపోతే దానికి స్పైనల్ కార్డ్ కూడా ఉంటది. ఇది నరాలకు సంబంధించిన మెయిన్ కనెక్షన్ ఇక్కడ నుంచి పోతుంది. మళ్ళీ మొత్తం చేతులకి, ఇది ఫింగర్ టిప్ ఉంది కదా, ఈ ఫింగర్ టిప్ వరకు నరాలది సప్లై ఉంటది. ఎక్కడి నుంచి? ఇప్పుడు మనం మెడలో స్పైనల్ కార్డ్ పాస్ అవుతుంది, వీపులో అవుతుంది, నడుములో అవుతుంది. అయితే ఈ మొత్తం ఏదైతే నరాలు పాస్ అవుతున్నాయి కదా, ఈడికెళ్ళి మళ్ళా బ్రాంచులు వస్తాయి. ఆ బ్రాంచులు వచ్చి ఈడ వరకు మొత్తం సప్లై చేస్తాయి. అయితే ఇప్పుడు ఏంది, ఇప్పుడు నేను ఒక గరం ఉన్న గిన్నె పట్టుకున్నా, సట్ అని వదిలేస్తా కదా. ఎందుకు? ఇక్కడ నుంచి సిగ్నల్ పోయింది, వదిలేసే ఇప్పుడే, లేకపోతే కాల్చిపోతుంది చెయ్యి అనేసి. అయితే అందుకే వెనక్కి తీసేసిన. అయితే ఇది సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటారు దీన్ని. మళ్ళీ అట్లనే నరాలు ఇంకేం పని చేస్తాయి? మనం నడవడం నరాలు కరెక్ట్ పని చేస్తాయి, మనము ఏమైనా పని చేసుకోవడం నరాలు పని చేస్తాయి, మనం మాట్లాడుకోవడం నరాలు పని చేస్తాయి, మనకు టేస్ట్ వస్తుంది కదా, అది కూడా నరాలు పనిచేస్తేనే మనకు టేస్ట్ వస్తుంది. ఎందుకంటే సిగ్నల్ పోతుంది, అరే టేస్ట్ బాగుంది, టేస్ట్ బాగాలేదు, సప్పగుంది, మసాలా ఎక్కువ ఉంది, అదంతా మనకు నరాలు చెప్తాయి. ఇవే కాకుండా ఇంకో వెరీ ఇంపార్టెంట్ ఫంక్షన్ నరాలు చేస్తాయి. ఇప్పుడు నేను చెయ్యి ఇట్లా ఊపుతున్నా, నేను ఆపేసేయాలి అనుకుంటా, ఆపేస్తా. నా గుండె కొట్టుంది కదా, బ్లడ్ సప్లై చేస్తుంది కదా, అది కూడా ఆ గుండె పని చేయడానికి కూడా కారణం నరాలే. అంతే కదా. ఇప్పుడు నేను గుండె ఆగిపో అని చెప్తే ఆగిపోతుందా? ఆగిపోదు. సో జీర్ణం ఆగిపో అని చెప్తే ఆగిపోతుందా? ఆగిపోదు. దాన్ని ఆటోనామస్ నర్వస్ సిస్టమ్ అంటారు. ఆటోనామస్ నర్వస్ సిస్టమ్ ఏంది? అది మన చేతిలో ఉండవు, అది నడుస్తూనే ఉండాలి. మనం పడుకుంటే కూడా గుండె నడుస్తూనే ఉండాలి, కిడ్నీలు నడుస్తూనే ఉండాలి, లివర్ అయితే దానికి కూడా నరాలు సప్లై ఉండాలి కరెక్ట్ గా. అయితే ఇప్పుడు ఏమైందంటే ఈ పేషెంట్ కి ఈ స్పైనల్ కార్డ్ ఉంది కదా, ఆ స్పైనల్ కార్డ్ కి ప్రొటెక్షన్
వర్టిబ్రల్ కాలం ఉంటది, అంటే బొక్కలు ఉంటాయి, రౌండ్ రౌండ్ బొక్కలు ఉంటాయి, దానికి రంధ్రం ఉంటది. ఫింగర్ రింగ్ ఎట్లుంటది రంధ్రం అట్లా ఉంటది. ఇప్పుడు ఫింగర్ రింగ్ మనం ఈ ఫింగర్ రింగ్ ఉంది, ఈ ఉంగ్లీలో వేసినాం కదా, అట్లనే ఇట్లా ఎన్నో రింగులు ఉంటాయి. డాక్టర్ సాబ్ నాకు L4 L5 లో ప్రాబ్లం ఉంది అది అంటాం కదా. L4 అంటే 4th లంబార్ వర్టిబ్రే, అంటే 4th నంబర్ రింగు, అది దాంట్లోకి వెళ్ళి స్పైనల్ కార్డ్ పోతుంది. ఇప్పుడు ఇది ఏం చేస్తుంది, షాక్ ని అబ్జార్బ్ చేస్తుంది. ఇప్పుడు మనం దుంకినాం హైట్కి వెళ్ళి, ఆ షాక్ ని అబ్జార్బ్ చేసుకుంటది. బండి మీద పోతున్నాం, షాక్ ని అబ్జార్బ్ చేసుకుంటది, ప్రొటెక్షన్ చేస్తుంది స్పైనల్ కార్డ్ కి. ఎందుకంటే పైప్ లాగా ఉంటది, ఏమైనా కొంచెం దెబ్బ తగిలినా అది డ్యామేజ్ అవుతుంది. కానీ ఇప్పుడు ఏమవుతుంది అంటే ఒక్కొక్కసారి ఇవి డీజనరేషన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఈ పేషెంట్ ఎవరైతే బైన్సా నుంచి వచ్చిండ్రో వాళ్ళకు కూడా అదే అయింది, డీజనరేటివ్ డిస్క్ డిజీజ్ అయింది. అయితే ఆ బొక్కల్లో ఆస్టియోపోరోసిస్ అయిపోయింది, అంటే ఆస్టియోఆర్థరైటిస్ అనుకోండి నార్మల్ భాష. ఆస్టియోఆర్థరైటిస్ అంటే అందరికి అర్థమయ్యే పదం. అందరు ఏమనుకుంటారు, అరే మోకాలే దెబ్బ పడ్డాయి అనుకుంటారు, కానీ అక్కడ కూడా అవుతుంది. దానివల్ల ఏమైందంటే ఇప్పుడు ఇది స్పైనల్ కార్డ్ ఉంది, అంటే మెయిన్ నరం మన బాడీది ట్యూబ్, ఇక్కడ మొత్తం రింగులు ఉంటాయి కదా ఇట్లా, ఆ రింగులు దీన్ని ప్రెస్ చేస్తుంది. ప్రెస్ చేసి ఇప్పుడు కరెంట్ పాస్ అవుతుందా, సరిగా అవ్వదు కదా, అవ్వదు, ఎందుకంటే కంప్రెషన్ ఉంది. అయితే సడన్ గా షాకులు కొట్టడం, తొడ నొప్పి అవ్వడం, పిక్కల్లో నొప్పి అవ్వడం, అరికాల్లో మంటలు రావడం, మొత్తం బాడీ అంతా ఎక్కడైనా ఎఫెక్ట్ అవ్వచ్చు. నడుములో ఎఫెక్ట్ అయిందంటే కింద భాగం ఎఫెక్ట్ చూపిస్తుంది, మెడలో ఎఫెక్ట్ అయింది అంటే తలకి ఈ చేతులకి ఎఫెక్ట్ చూపిస్తుంది. సో ఈయనకు చేతులలో కూడా ప్రాబ్లం ఉంది, నడుములో కూడా ప్రాబ్లం ఉంది. దాని అర్థం ఏంది, రెండు నడుము భాగం కూడా ఎఫెక్ట్ అయింది, మెడ భాగం కూడా ఎఫెక్ట్ అయింది. ఎందుకు అవుతాయండి ఇట్లా? ఎందుకు అవుతాయి అంటే ఇప్పుడు ఆస్టియో ఆర్థరైటిస్ మనకు తెలుసు కదా, సరిగా ఫిజికల్ యాక్టివిటీ లేదు, అందుకే కూడా అవుతుంది. వంశపారపరంగా కూడా అయితే అవుతుంది. ఇప్పుడు వీళ్ళ అమ్మ నాయనది మేనరికం మ్యారేజ్, అప్పుడు జీన్స్ కామన్ ఉంటాయి కదా, అంటే అమ్మకు జీన్స్ లో ఉండే డిస్పోజిషన్ ప్రీడిస్పోజిషన్ ఏవైతే రోగాలకు ఉంది, నాయనకు కూడా అదే రోగాలకు ఉంటది కదా. అయితే అవే రోగాలు వచ్చే ఛాన్సులు ఇంకా ఎక్కువ అయిపోతాయి. సో అది కూడా ఉండే. మళ్ళా అన్నిటికన్నా ఎక్కువ ఏంటంటే ఈయనకు పరేషానీలు బాగా ఎక్కువ ఉండే, స్ట్రెస్. మోసం చేసిండ్రు, దగ్గరున్న చుట్టం మోసం చేసిండ్రు. మోసం చేసేసరికి ఆయన తట్టుకోలేకపోయిండు. ఏంది డబ్బులు లాస్ అయిందని కాదు, నాకు ఎవరైతే నేను నా వాళ్ళు అనుకున్నానో వాళ్ళే నాకు మోసం చేసిండు. ఆ మాట దిమాక్లోకి వెళ్ళి దిగట్లేదు ఆయన. అట్లా ఆలోచించి ఆలోచించి ఈ ప్రాబ్లంకి వచ్చేసిండ్రు. ఇప్పుడు మెట్లు ఎక్కేటప్పుడు షాక్ వస్తుంది, మళ్ళా ఈ అరి చేతుల్లో మంటలు, ఇట్లా కుజాయించుకోవాలి అనేసి అనిపిస్తుంది. మళ్ళా ఇట్లా ఎర్రగా అయిపోతున్నాయి చేతులు, వేడిగా అయిపోతుంది. అయితే నిద్ర కూడా డిస్టర్బ్డ్ ఉండే. మళ్ళీ దాని తర్వాత నిద్ర పోయినప్పుడు బిల్డింగ్లు కట్టేటట్టు కలలు వస్తున్నాయి. సో ఆ సిమ్టమ్ కూడా తీసుకుంటాం. నరాలు సరిగా పనిచేస్తలేవు, అది కూడా తీసుకుంటాం. అయితే ఇప్పుడు మనం చెప్పినాం కదా, స్ట్రెస్ వల్ల అవుతుంది, వంశపారపరంగా అవుతుంది, ఫ్యామిలీ హిస్టరీ ఉంటే అవుతుంది, మళ్ళా మనం సరిగా ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే అవుతుంది. ఇన్ని పరేషానీలు ఈ పేషెంట్కి ఉంది. అయితే ఈయనకు అసలు నాకు బతకాలనే లేదు, ఇప్పుడు చచ్చిపోవాలనేసి ఉంది అనేసి ఆ స్థితికి వచ్చిండు. అయితే మనం మందులు ఇవ్వడం వల్ల మెల్లమెల్లగా ఆయనకు తగ్గిపోయింది. ఎంత టైం పట్టిందండి? 5-6 నెలల్లో ఆయనకు సిమ్టమ్స్ వెళ్ళిపోయినాయి. మంటలు, తిమ్మిళ్ళు, నొప్పి, మళ్ళీ ఈయనకు ఎన్నో సంవత్సరాలు నుంచి ఉన్న పరేషాని. మళ్ళా మెల్లమెల్లగా ట్రీట్మెంట్ వాడుతూ మనం 1.5 year మందులు వాడిపించినాం. ఎందుకంటే మళ్ళా భవిష్యత్తులో రావద్దు రోగం అనేసి వాడిపించినాం. దాని తర్వాత ఆపేసినాం. అయితే చాలా మంది ఏం చేస్తారంటే పాన్లు, గుట్కాలు, సిగరెట్లు తీసుకుంటారు. ఇప్పుడు యాంటీ ఆక్సిడెంట్లు మనం మాట్లాడతాం కదా, ఈ సిగరెట్లలో ఆక్సిడెంట్లు ఎక్కువ ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్లు ఉండవు. యాంటీ ఆక్సిడెంట్లు అంటే మన బాడీకి మంచివి, కానీ మనం ఆక్సిడెంట్ తింటున్నాం. ఇప్పుడు అందరికి ఏమనిపిస్తుంది, అరే నోట్లోనే పెట్టుకుంటా, మింగను, ఉమ్మేస్తా అనేసి, కానీ అది అంతే హాని చేస్తుంది. అయితే దానివల్ల కూడా నరాలు దెబ్బ పడతాయి. ఈ పేషెంట్కి కూడా అలవాటు ఉండే, సో దానివల్ల కూడా ఇంకో కారణం అది. అయితే స్ట్రెస్ అయితే మేజర్ ఫ్యాక్టర్. మళ్ళీ దాని తర్వాత ఈ పేషెంట్కి తగ్గిపోయింది. ఈ పేషెంట్కి ఒక హోమ్ రెమెడీ కూడా చెప్పినాం మనం. రోజు మీరు గ్రీన్ టీలా నిమ్మకాయ పిండేసి
తులసి ఆకులు 4 జర దంచుకొని అవి వేసి బాయిల్ చేసి అట్లా గ్రీన్ టీ తయారు చేసుకొని తాగమని చెప్పినాం. నరాల బలహీనతకి ఇవి మంచిగా పనిచేస్తాయి. తులసి చెట్టు ప్రతి మనిషి ఇంట్లో ఉంటుంది. అవునండి. ప్రతి మనిషిలో ఇంట్లో ఉందంటే ప్రతి మనిషి ఇంట్లో ఒక ఆయుధం ఉంది. నరాల పరేషానీలకు ఒక జవాబు అది. సో అది డైలీ తీసుకోవడం వల్ల నరాల బలహీనతలో తేడా మనకు కొద్దిగా అనిపిస్తుంది. అది పూర్తిగా తగ్గిస్తుంది అని మనం అంటలేం. జర మనకు రిలీఫ్ కావాలి, జర మంచిగా అనిపించాలి. ఎందుకంటే యాంటీ ఆక్సిడెంట్లు కావాలి బాడీకి. సో దాని వల్ల ఆ పేషెంట్ కి తగ్గడం అయింది హోమియోపతి మందుల వల్ల. అట్లా మీకు కూడా ఎవరికైనా ఈ నరాలది ప్రాబ్లం ఉంది అంటే ఇది మీరు గ్రీన్ టీలో ఇవి కలుపుకొని తాగండి, మీకు మంచిగా అనిపిస్తుంది. దాంతో పాటు మీరు తీసుకునే హోమియోపతి మందు కూడా చాలా ప్లస్ అవుతుంది. డాక్టర్ చేతన్ రాజు గారి డైరెక్ట్ అపాయింట్మెంట్ కోసం కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us అండి. థ్యాంక్ యూ మేడం.